कमलायताक्षी श्रीविष्णुहृत्कमलवासिनी विश्वमातः क्षीरोदरे कमलकोमलगर्भगौरी लक्ष्मी प्रसीद सततं नमतां शरण्ये लक्ष्मी प्रसीद सततं नमतां शरण्ये। రేయ్ కాశీ ఎక్కడున్నావురా? సార్ ఒక 5,000 పంపండి సార్. ఎందుకు? మందు కొట్టి పండుకోడానికా? సార్ పెళ్ళం పిల్లలు లేనోడికి మందే పెళ్ళం మత్తే పిల్లలు సార్. రేయ్ నువ్వు ఒక్కరోజు తాగి తాగి చచ్చిపోతావురా. ఇంత తాగడం అవసరమా నీకు? శ్మశానంలో కాటికాపరి సచ్చిన శవాల్ని మాత్రమే చూస్తాడు సార్. నేను బతుకున్న మనుషుల్లో చూడాలి సార్. నాకు ఆ మాత్రం అవసరం సార్. రేయ్ ఊరుకో. ఇవన్నీ పనికి ఒప్పుకున్నప్పుడు తెలియదా నీకు? సార్ మీకు మనుషులు సప్లై చేసేటప్పుడు ఎందుకు ఏమిటి అని అడిగానా సార్? ఇప్పుడు మాత్రం ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు. సర్లే 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 ఉండు. ఓ 100 మందిని రెడీ చేసుకో. కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. అదే పని మీద వెళ్తున్నాను సార్. ఏంటి ఇక తాగడం మానేసే. యూస్లెస్ ఫెలో. అన్న ఫిష్ ఫ్రై రెడీ చేయన్న. అలాగే. వాటర్ తీసుకొని వస్తా. ఈ 10 మందిని పోగేయడానికి 10 రోజులు పట్టింది. సరిపోతారుగా? వాళ్ళకి తెలుసా? ఏదో షెల్టర్ బాగుంది కదా అని అందరూ ఒకరికొకరు చెప్పుకుని ఇక్కడికి వచ్చేసి ఉంటారు అంతే. అమ్మ దీనమ్మ మౌత్ టాక్ బాగానే స్ప్రెడ్ చేసావన్నమాట. ఈ మందు పవర్ తగ్గేలోగా ఆ మంద ల్యాబ్లో ఉండాలి. ఈ బ్రోకర్ గారు మందని బాగానే సెట్ చేశాడు.
కమలా క్లూజ్ ఏమైనా దొరికినాయా? ఇంకా లేదు మేడం. ఎందుకు? అమ్మ కొట్టిందా? కిల్లర్ చాలా విచిత్రంగా చంపేశాడు. బాడీ చూస్తే మీకే అర్థమవుతుంది మేడం. ఏయ్, ప్రెస్ వాళ్ళు వచ్చేలోపు వైండప్ చేయూరి. వచ్చిండ్రంటే నోట్లో సీసా ఇది మర్డర్ కేసా అని ఎడ్డింగ్లు పెట్టి పెంట పెంట చేస్తారు. ఎస్. మొన్న ఎలాగ ఒక అమ్మాయి నీటిలో పడి చచ్చిపోతే 16 ఏళ్ల పాప నీటిలో చేపని ఎడ్డింగ్ పెట్టారండి. ఎచ్చి. చూడు పిచ్చివాడు. నిజమండి. వాచ్ అంటే టైము, నేనంటే వాచ్ అంటుంటాడు కదా మేడం. వచ్చే ఉంటాడు. ఏరియా మొత్తం సెక్యూర్ చేశారు కదా, చేశాం సార్. మొత్తం పెరిమీటర్ లాక్ చేయండి. యా అది కూడా చేసేసాం. ఏం సంగతి? టైంకి వచ్చినట్టున్నావు. రూల్ బుక్లో ఉన్న ఫస్ట్ రూల్ నేను స్ట్రిక్ట్గా ఫాలో అవుతాను. ఎవ్రీ టైం ఆన్ టైం. సరే ఇప్పుడు సురాపి జర డీటెయిల్స్ చెప్పు. హెడ్కి దెబ్బ తగిలిన వాళ్ళు ఈ రకంగా డెత్ అయి ఉండొచ్చు, తాగి చచ్చిపోయి ఉండొచ్చు, బట్ వి కాంట్ ఆల్వేస్. తాగి సచ్చిండా మడ్రా? లుక్స్ లైక్ బోత్, ఎందుకంటే గోల్డ్ కలర్ మారాయి. బ్లడ్ శాంపిల్స్ కూడా చెక్ చేయించాలి. అండ్ దేర్ సంథింగ్ మోర్ ఇంట్రెస్టింగ్. ఛాన్సీ, ఎస్ సార్. లుక్. ఈ మార్క్ చూస్తే ఇంజెక్షన్ చేసినట్టుంది మేడం. విట్నెస్లు కూడా చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు మేడం. దాని కళ్ళలో నిప్పులు రాలుతుండే, చేతిలో కర్కస్ పట్టుకుని వెళ్తుంది మేడం. అది నిజంగా దెయ్యమే మేడం. దాన్ని జిన్నాత్ అంటారమ్మా. బొందల గడ్డలుంటాయి, సీక్రెట్ పడినాక బొందలోకి వెళ్ళి బయటపడికి ఇట్లా మనుషుల మీద పడతాయి. నా చిన్నప్పుడు ఎప్పుడో రక్త కాటిరనే భూతాన్ని చూసాం. అది మగవాళ్ళని చంపేసి రక్తం తాగుతుందని చెప్పేవాళ్ళు. అదే నిజంగా చంపింది. హలో మేడం. ఓ సారీ, నా పేరు సురేష్, రిపోర్టర్స్ డైరీ. సార్ మీరా? నేను డైలీ మీ రిపోర్టర్ డైరీ ఛానల్ ఫాలో అవుతుంటాను సార్. ఫాలో అవటం కాదమ్మా, అదే సబ్స్క్రైబ్ చేయాలి, పక్కన గంట సింబల్ ప్రెస్ చేయాలి. హలో గంట, ఇక్కడ ప్రెస్సింగ్ ఏం లేవు. ప్రెస్ నోట్ ఇచ్చిన కనబడు. ఒక నిమిషం మేడం, దానికన్నా ముందు చిన్న బ్యాక్లాగ్స్, 2 ఏళ్ల సర్వీసు, 12 ట్రాన్స్ఫర్లు. వాట్ ఏ గ్రేట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. మీరు పర్మిషన్ ఇస్తే మీ ప్రొఫైల్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్స్ మేడం, ఒప్పుకున్నందుకు. గుడ్ మార్నింగ్ సార్. Hi everyone. So happy to see you. We need more clarity on our partnership. At B Labs, the human trials have exceeded our expectations. So, we are going to introduce our new drug very soon. Gentlemen, all you need to do is become our franchisees for your respective countries. It's a win-win situation. We will grow together. Agreed? As by my knowledge, India has a medical practice called Ayurveda. Better to avoid these kind of old practices like Ayurveda. Hey Alex, we're going to meet next week, right? Yes, we are. Thank you. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నువ్వు కూడా వాడితే మంచిది బెనర్జీ. ఈ వయసులో వచ్చే క్రానిక్ డిసీజెస్ అన్నిటికీ చెక్ పెడుతుంది. వాళ్ళందరి ముందు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అన్నారు, మరి అదే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ మీరు మింగుతున్నారు. ఐ డోంట్ అండర్స్టాండ్ యువర్ గేమ్ బలరామ్ సార్. అది బిజినెస్, ఇది వెల్నెస్. ఎవరూ నమ్మని ఆయుర్వేదం అనే నిజం కన్నా అందరూ నమ్మే మోడర్న్ మెడిసిన్ అన్న అబద్ధాన్ని అరిచి మరీ మార్కెట్లో అమ్ముకోవచ్చు బెనర్జీ. ఇట్స్ దట్ సింపుల్. యు వాంట్ టు ట్రై ఇట్ వన్స్? ఆఫ్ కోర్స్. యూ హ్యావ్ నో ఐడియా. నీ మీద నమ్మకంతో 200 కాదు 500 crores ఇన్వెస్ట్ చేశాను. ఐరనీ ఏంటంటే మన దగ్గర మెడిసిన్ ఉంది, కానీ దాని మాలిక్యూల్ సోర్స్ లేదు. ఇక ఆ హార్డ్ డిస్క్ గ్లోబ్ లో ఉన్న బెస్ట్ హ్యాకర్స్ తో ట్రై చేయించాను. మీకు తెలుసు కదా, దట్స్ అ బ్లడీ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ సెక్యూర్ హార్డ్ డిస్క్. తెలుసు, అందుకే ఎక్స్పెరిమెంట్స్ కంటిన్యూ చేయమన్నాను బెనర్జీ. వాట్స్ ద స్టేటస్ నౌ? 215th ట్రయల్లో ఉన్నాం. వాడు పోతే
215th ఫెయిల్డ్ ట్రయల్ అవుతాడు. అదే వాడు బతికితే హిస్టరీలో మిగిలి వాడు పోతాడు. కొత్త స్టాక్ ఆఫ్ హ్యూమన్స్ ఇంకా రాలేదు. ఇంకా ఈ పాత వాళ్ళ మీదనే ట్రయల్స్ కంటిన్యూ చేస్తున్నాం. ఇంక్రీజ్ ద డోసేజ్. Release the gas. ఓకే సార్. చెప్పండి సార్. ఝాన్సీని ఒకసారి క్యాబిన్కి రమ్మను. ఝాన్సీ ఇవాళ లీవ్ లో ఉంది సార్. సరే నువ్వు రా. సార్ దక్ష దగ్గరికి వెళ్ళాలి. రిపోర్ట్లు రెడీ అయినాయా? నిన్ననే కాపీ చేసి పెట్టాను సార్. ఫోల్డర్ నేమ్ ఏంటి? దక్ష మేడం. ఇక్కడ కూడా అదే పేరా? ఎందుకు సార్? మీకు మేడంకి అస్సలు పడదు. యాక్చువల్గా మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. నేను పర్సనల్ రీజన్స్ వల్ల డిపార్ట్మెంట్ వదిలేసి ఫారెన్సిక్ జాయిన్ అయ్యానని తనకి నా మీద కోపం. అందుకే ఎప్పుడు నన్ను అలా టీచ్ చేస్తూ ఉంటుంది. నేను మళ్ళీ డిపార్ట్మెంట్ జాయిన్ అయ్యే వరకు తనో తగ్గదు, నేను అంతకన్నా తగ్గను. ఈగో వారన్నమాట. హాయ్ సార్, నేను కిరణ్ మాట్లాడుతున్నాను, రాయదుర్గం పిఎస్ నుంచి. సీఎం మేడం ఒకసారి మిమ్మల్ని కలవమన్నారు సార్. వస్తున్నానని చెప్పు. ఓకే సార్. మీరేనా స్కెచ్ ఆర్టిస్ట్? అవును మేడం. మేడం పిలుస్తున్నారు, రండి. ఓకే మేడం. మ్యామ్, స్కెచ్ ఆర్టిస్ట్ వచ్చాడు మ్యామ్. రమ్మని చెప్పు. మేడం పిలుస్తున్నారు, రండి. నమస్తే మేడం. స్కెచ్ ఆర్టిస్టా? ఎస్ మేడం. దా కూర్చో. పేరేంటి? స్వామి మేడం. స్వామి గారు, నేను కొన్ని డీటెయిల్స్ చెప్తా, జర గియ్యుండ్రి. దాని కళ్ళల్లో నిప్పులు రాలుతుండే. కండ్లల్లో నిప్పులు రాలుతుండే. నా చిన్నప్పుడు ఎప్పుడో రక్త కాటిరనే భూతాన్ని చూసాం. దాన్ని జిన్నాత్ అంటారమ్మా. బొందల గడ్డలుంటాయి. అది మగవాళ్ళని చంపేసి రక్తం తాగుతుందని చెప్పేవాళ్ళు. అది నిజంగా దెయ్యమే మేడం. ముగ్గురు చూసిండ్రు, ముగ్గురు రకరకాలు చూసిండ్రు. థ్యాంక్ యూ. లోపల ఏం జరుగుతుంది?
కంటైనర్ యార్డ్ మర్డర్ జరిగినప్పుడు సాక్షులు విచిత్రంగా ప్రవర్తించారు కదండి. మేడం లోపల స్కెచ్ చేపిస్తున్నారు. ఓ సార్ 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 ఆ మర్డర్ గురించి ఏమైనా తెలిసిందా? కేసుని హ్యాండిల్ చేసేది ఎవరు? అర్థమైంది. మీరు చెప్పరు, మేమే తెలుసుకోవాలి. అందుకేగా వచ్చింది. ఏంటివి? కోరివి దెయ్యాలు. నిజమే. నిన్ను చూస్తుంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ నా ఘర్కా నా ఘాట్కా అయినట్టుంది. చెక్ చేయి. నో వెపన్స్, నో ఇంజరీస్. కల్తీ లిక్కరైనా తాగాడేమో. ఫర్దర్గా రిపోర్ట్లు వస్తే కానీ ఇంకేం చెప్పలేం. గీ చీప్ లిక్కర్ గాల్ని చంపే కిల్లర్ ఎవరై ఉంటాడు? అసలు ఈ ఆకారాలేంది, మనుషులేంది, ఈ సాక్షులేంది నాకేం. మేబీ ఎవరైనా ఎక్స్పర్ట్ని కలవడం బెటర్ ఏమో. మిమ్మల్ని ఎవరు రానిచ్చారు లోపలికి? బయటికి పదండి. విక్రమ్ దా. థ్యాంక్ యూ. ఏమన్నారు? ఎక్స్పర్ట్ అవసరమా? వెరీ గుడ్. నీకున్న కుజులికి మంచి ఎక్స్పర్ట్ డాక్టర్ అవసరమే. మేడం, నేను మీకేదో హెల్ప్ చేద్దామని వస్తే మీరు నా మీదే సెటైర్లు వేస్తున్నారు. నాయనా, నాకు అసలే మీడియాతో మంచిగా డీల్ చేస్తాననే పేరుంది. గది చెడగొట్టకు. చాప్నేకి మ్యాటర్ మిల్ గయానా? అబ్ టీకే మేడం. టీకే టీకే చలే జాओ. బ్రేకింగ్ న్యూస్తో వస్తాను. వీళ్ళ లోపలికి దూసుకొస్తారు భయ్. ఇంకా మీడియా రచ్చ షురు. బట్ లిసన్, వెపన్ యూజ్ చేయకుండా కిల్ చేశాడంటే వీడెవడో గ్యారంటీ ప్రొఫెషనల్ అయి ఉంటాడు. చనిపోయిన వ్యక్తి పేరు కాశీ. అది కూడా వాడి బైక్ రిజిస్ట్రేషన్ వల్ల తెలిసింది. అతని మొబైల్ కూడా దొరకలేదు. మన ఇన్వెస్టిగేషన్ ప్యాటర్న్ ని బాగా చదివినట్టున్నాడు కిల్లర్. నా అంచనా నిజమైతే త్వరలో ఇంకో మర్డర్ జరగబోతుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. లండన్లో మీరు రాసిన సైకాలజీ బియాండ్ ద ట్రూత్ చదివాను సార్. ఇట్స్ అవుట్ ఆఫ్ ది వరల్డ్. థ్యాంక్ యూ. యాక్చువల్గా నేను ఆ కంటైనర్ యార్డ్లో జరిగిన కాంపౌండర్ మర్డర్ గురించి మాట్లాడడానికి వచ్చాను సార్. ఒకసారి చూడండి సార్. ఐపీఎల్ సీజన్ అయిపోయి దెయ్యాల సీజన్ స్టార్ట్ అయినట్టుంది సార్. పోలీసులు ఈ విషయంలో క్లూలెస్గా ఉన్నారు సార్. మీరేమన్నా క్లారిటీ ఇస్తారేమోనని. ఇట్లాంటి కొన్ని గ్యాసెస్ పీల్చుకోవడం వల్ల ఇలాంటి హాలూసినేషన్స్ వస్తుంటాయి. ఆ మాయ ఒక్కొక్కసారి 1 నిమిషం వరకు ఉంటుంది. ఈ సబ్జెక్టు బాగా తెలిసిన వాడెవడొకడు గ్యాస్ రిలీజ్ చేయించి జనాలను భయపెట్టి అతను చంపేసి ఉంటాడు. ఇదే విదేశాల్లో అయితే మాలాంటి వాళ్ళ సలహాలు సంప్రదింపులు తీసుకుంటారు. ఇక్కడ ఆ సాంప్రదాయం లేనట్టుంది. మన పోలీసు వాళ్ళు ఇది మన కర్మ. కంటైనర్ యార్డ్ లో హత్య చేయబడిన కాశీ అనే వ్యక్తి మృతి పలు అనుమానాలకు దారితీస్తోంది. ఈ మృతికి సంబంధించి పోలీసుల విచారణ తీరులో శాస్త్రీయత లోపించిందని ప్రముఖ సైకాలజిస్ట్ ప్రొఫెసర్ విశ్వామిత్ర ఆరోపిస్తున్నారు.
కాశీ అనే వ్యక్తికి సంబంధించిన పలు వివరాలు సందేహాస్పదంగా ఉన్నాయని పోలీసులు అంటున్నారు. నమస్తే సార్, వెల్కమ్ టు ఫార్చ్యూన్. నమస్తే. మే ఐ హ్యావ్ యువర్ పాస్పోర్ట్ ప్లీజ్? అయితే ఆ హత్య చేసింది మనిషి కాదని, అదో వింత ఆకారమని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్పిన వివరాలను బట్టి పోలీసులు వేయించిన ఊహా చిత్రాల్లో కొన్ని నమ్మశక్యంగాని విషయాలు తెలియవచ్చాయి. హ్యావ్ అ ప్లెజెంట్ స్టే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, చేరుకున్నావా? Yes, I've arrived. I'm at the hotel. సరే, ఒక వారం రోజులు ఎక్కడికి కదలకు, అక్కడే ఉండు. I'll see you later. Bye. వీళ్ళు చెప్పేది కూడా ఆడికి ఇంకా పిచ్చి పట్టలేదంటే ఆ ఆర్టిస్ట్ నిజంగా దేవుడు కమలా. ఆ స్కెచెస్ అన్ని చూస్తుంటే కంజూరింగ్ మూవీలో కొరివిదయ్యాలా లేవు. కొంచెం మనలాగానే అనిపిస్తాయి. ఆ లెఫ్ట్ చూడు, దాని ముక్కు కొన్ను కొంచెం నీకులే అనిపించలేదు. దిస్ ఇస్ టూ మచ్. అదే వచ్చింది నీ దగ్గర, నిజం ఒప్పుకో. బాబు, సిఏ గారు ఎక్కడ? వస్తారు సార్, కూర్చోండి. థ్యాంక్ యూ. హలో ప్రొఫెసర్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. కూర్చోండి. రమ్మన్నారట? అవును, రమ్మన్నా. సార్, ఇది గవర్నమెంట్ది. జరా అప్డేట్ అవుదామని. అగ్గిపుల్ల అక్కడ వెలిగిస్తే పొగ ఇక్కడికొచ్చిందన్నమాట. పర్పస్ సాల్వ్. పర్పసా? సార్, మేము ఒక కేసు డీల్ చేసేటప్పుడు ఎవరిని ఎక్కడ ఎందుకు తోలుకుపోవాలి అని ఒక ప్రొసీజర్ ఉంటుంది. గసు అంటది మీరు టీవీలకి ఎక్కి ఫారెన్ పోలీసులు అయితే సైకాయట్రిస్ట్ హెల్ప్ తీసుకుంటారు, ఇండియన్ పోలీస్ అప్డేట్ అవ్వలేదని మా డిపార్ట్మెంట్ ని బద్నాం చేసుడు అవసరమా సారు? నేను మిమ్మల్ని బదనాం చేశాను. నాకు నిజం చెప్పే అలవాటు, నిజమే చెప్పాలనుకున్నాను. అయినా దక్ష గారు, దానికింత రాద్ధాంతం అవసరమా? ఒక ఫోన్ చేస్తే సరిపోతుందిగా. దానికి పిలిపించడం, మాట్లాడడం, డిస్కషన్. బాయ్. అర్రే చూడు సార్ అలిగిండు. మీ సైకాట్రిస్ట్ గిట్ల కూడా అలుగుతారా సారు? ఏ, మీ పోలీసోళ్ళు అలగరా? హాయ్, నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు మీ సైకాట్రిస్ట్లకే సైకలాజికల్ ప్రాబ్లం వస్తే ఎవరి దగ్గరికి వెళ్తారు సారు? మీ పోలీసు వాళ్ళు దొంగతనం చేస్తే మిమ్మల్ని ఎవరు పట్టుకుంటారు? అర్రే, లాజిక్ పట్టిండు సార్. ఎంతైనా ఎక్స్పీరియన్స్ కదా. గుడ్ గుడ్, వెరీ గుడ్. చూసారా, నిజాన్ని మీరే ఒప్పుకున్నారు. దక్ష గారు, డోంట్ వేస్ట్ యువర్ టైం అండ్ మై టైం. బాయ్. మళ్ళా మిమ్మల్ని పిలివనీకి మాకేమైనా మెంటలా? పైన తథాస్తు దేవతలు ఉంటారు. అలాంటి రోజు ఇంకొక రోజు నీ జీవితంలో రాకూడదని భగవంతుని ప్రార్థిస్తున్నాను. బెస్ట్ ఆఫ్ లక్. ఏయ్ గరీబం, ఆ స్కెచ్లు ఆపి ఆ ప్రెస్ నోట్ జల్దీ రిలీజ్ చేయి. బేజా ఫ్రై అవుతా ఉంది, దిమాగ్ దేత్తడైతా ఉంది. ఆ రెండు ఒకటే కదా మేడం? చల్. Krishna Dev Raya once said, Desha Basha Landu Telugu Lesa. But then I say girls are the best in the nation. There are 56 letters in the Telugu language, but I can't find one word to compliment you two.
ఇంట్లో మంచం లేదా? గుడ్ మార్నింగ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రాజధానిలో మరో హత్య, అది కూడా ఒక 5-స్టార్ హోటల్లో. యుఎస్ఏ నుండి వచ్చిన ఒక ఫార్మా బిజినెస్ మ్యాన్ ని ఒక గుర్తు తెలియని వ్యక్తి అతి దారుణంగా చంపి పోలీసులకే సవాల్ విసిరాడు. ఈ హత్య జరిగిన తీరు కూడా కాశీ హత్య జరిగిన విధానంగానే ఉండడంతో పలు అనుమానాలకు దారితీస్తోంది. ఈ వరుస సంఘటనలతో ఫార్మా ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. ఇంకొక వైపు యుఎస్ ఎంబసీ కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించడంతో పోలీసులపైన తీవ్రమైన ఒత్తిడి నెలకొని ఉంది. ఈ కంపౌండర్ కాశీకి అమెరికన్ బిజినెస్ మ్యాన్ కి ఏదో ఉంది. మనకన్నా ఈ మీడియా వాళ్ళే ఫాస్ట్ ఉన్నారు. రండి చలో. మేడం ప్లీజ్ మేడం 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 హలో మ్యామ్, నేను ఈ హోటల్ మేనేజర్ని. మీతో కొంచెం ఎవరిని లోపలికి రాని. ఓకే మేడం. రారి ఇదేనా రావడం? లే, నేను రాత్రి నుంచి ఇక్కడనే ఉన్నా. సినిమాల ప్రభావం. వెరీ ఫనీ. అట్లనా పటేలా? పొత్తులో ఉన్నది కక్క రాదే. ఇంకా కక్కడానికి ఏం లేదు, మొత్తం ఆడే కక్కేశాడు. స్పా రూమ్లో టెంపరేచర్ బాగా పెంచినట్టున్నారు. మొత్తం బాడీ కుక్ అయిపోయింది. ఇల్లరు చెప్పే అంటాడు. బయట మీడియా జనాలు అంతా గందరగోళంగా ఉంటే ఎక్కడి నుంచి వస్తాయి ఇలాంటి సెటైర్లు? కొంచెం కూడా సీరియస్నెస్ లేదా మీ టీంకి? అరుణ్, ఆ స్మోక్ ప్రెజర్ సంగతి ఏంటో కొంచెం చూడండి. ఒంటడైనా బాగానే చంపాడు. సార్, అసలే మర్డర్ జరిగింది. ఈ టైంలో నాతో ఈ పనులు చేస్తున్నారండి సార్. ఈ హోటల్లో మ్యాటర్ సీక్రెట్గా ఉండాలంటే ఈ మ్యాటర్ బయటికి వెళ్ళాలి. అయినా మీ ఓనర్కి లేని టెన్షన్ నీకు ఎందుకే? డ్యూటీ అవగానే తాగేకు, దాచుకో. పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చిన పని ఏందిరా? నా ప్రొఫైల్ చేస్తున్నావా లేదు ఎవిడెన్స్ తీసుకొని పారిపోదాం అనుకున్నావా? తోలుకురండి రైట్. దారిలో ఎవడు రట్పెట్లెట్టాడు. ఫోటోలు తెస్తాడు. ఫోటోలు ఇగో సార్ మీద రిపోర్ట్ రాసి బయట ఇడిచిపెట్టు. ఐడి కార్డు ఉందేమో చూడు. రేపు వచ్చి స్టేషన్లో గలు. మ్యామ్ పిలిచారంట. ఏయ్, మీ హోటల్లో ఏమైనా షార్ట్ కట్ ఏమైనా ఉందా? ఎవడు పడితే వాడు లోపలికి వస్తుండు. ఎవరు వచ్చారు మ్యామ్? ఏయ్, నువ్వు పప్పువా లేక పప్పు లేక ప్రిటెండ్ చేస్తున్నావా? సంజేత లేదా నీకు? అర్థం కాలేదు మ్యామ్. ఇంత సెక్యూరిటీ ఉంది, ఇన్ని సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, లోపలికి ఎలా వచ్చిండో? అదే ఎవరు మ్యామ్? ఓరిడమ్మ సంటి పిల్లోడు శాకలెట్కి ఎడుతున్నట్టు సూపేంట్రా బాబా. ఇంత సెక్యూరిటీ ఉంది, ఇన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి, కిల్లర్ లోపలికి ఎలా వచ్చాడని మేడం అడుగుతోంది. విఐపీలు వస్తున్నారని స్పాలో సీసీ కెమెరాలు తీసేసి ఉంటారు. దా, నువ్వు వచ్చి ఎంక్వైరీ చేయి. రే, సార్కు చేరయ్యండ్రా. అన్నెసెసరీ ఇంటర్ఫియరెన్స్. గిట్ల పక్కోని పాకెట్లో చేయి పెట్టుడు అలవాటేందిరా బాయ్ నీది? మీరు మాత్రం మా కెమెరాల మీద చేతులు వేసేయచ్చా? మీరు డ్యూటీ మైండెడ్ కాకపోతే నా అలాంటి ఎలాగే ఇంటర్ఫీర్ అవుతాడు. ఆ సంచలకి ఆయన మీద ఒక్కనే రా. లుక్స్ లైక్ ఎ సీరియల్ కిల్లర్. ఎనీ విట్నెసెస్? ఉన్నారు మ్యామ్. ఏం చూసిండ్రు చెప్పుండ్రి. అంటే అది కొంచెం జాంబీలా ఉంది మేడం. వింత ఆకారంతో ఒక ఏలియన్ లా ఉంది మేడం. మేము బయటికి వచ్చేటప్పుడే ఆ వేపర్ నుంచి అటాక్ చేసి ఉండొచ్చు. ఆ ఆకారం చూసేసరికి మాకు చాలా భయం వేసింది మేడం. మీరేం చేస్తుండ్రు? గడ్డి బీకుతున్నారా?
చంపేసి ఉండొచ్చు అనేసి మేము పారిపోయాం మ్యామ్. రావు వీళ్ళ కాంటాక్ట్ నంబర్ తీసుకోండి. శాండ్విచ్ మసాజా ఎంత ఛార్జ్ చేస్తారు? మా ఓని జర డిస్కౌంట్ ఇవ్వండి, కూల్ అవుతాడు. మీ నెంబర్స్ చెప్పండి. దక్ష నిన్ను ట్రాన్స్ఫర్ చేయమని ప్రెషర్ ఎక్కువైంది, కానీ నేనే ఆపుతున్నా. సో ప్లీజ్ కోఆపరేట్. అన్నట్టు అతని పేరు అలెక్స్ మార్కస్ కదా? ఎస్ సార్. ఇమ్మీడియట్ గా డెత్ రిపోర్ట్ రెడీ చేసి కాన్సులేట్ కి సబ్మిట్ చేయాలని ప్రెషర్ చేస్తున్నారు. సార్ ఫోరెన్సిక్స్ పోస్ట్ మార్టం అని అట్లీస్ట్ ఇంకో 2 days పడుతుంది సార్. ఓ సరే, నేను మేనేజ్ చేస్తాను. పర్సనల్ గా నువ్వే కాన్సులేట్కి వెళ్ళు. ఎస్ సార్. చలో బాయ్, మన దోస్తుని కలుద్దాం. ఏమనుకోకుండ్రి, నాకు కొంచెం లైట్ సెన్సిటివ్. ఏమున్నది, ఎవరు చంపిండ్రు, ఎట్లా చంపిండ్రు, ఎందుకు చంపిండ్రు, స్పా లోపట స్టీమ్ టెంపరేచర్ పెరిగి గర్మీ ఎక్కువ వచ్చిండ్రు. మిగతాదంతా ఇన్వెస్టిగేషన్ తర్వాత చెప్తాం. ఆ ఫారినర్ ని మనిషి కాదు ఏదో వింతాకారం చంపిందని తెలిసింది మేడం, నిజమేనా? ఆనెస్ట్ గా మాట్లాడుకుందాం. గసవంటివి ఉంటాయా మేడం? ఇంత పెద్ద స్టార్ హోటల్లో కూడా మనుషుల ప్రాణాలకు సెక్యూరిటీ లేకపోతే ఎలా మేడం? స్టార్ హోటల్ ఎన్ని స్టార్లు ఉంటే అంత ప్రైవసీ. ఇక్కడ రూమ్లల్లో కూర్చొని సీఎంలనే మారుస్తుంటే తెలవట్లేదు, ఇంకా జనాలను ఎవరు పట్టించుకుంటారు బాయ్? ఆ కంటైనర్ యార్డ్ లో జరిగిన కాంపౌండర్ హత్య కూడా ఏదో వింతాకారం చేసిందని ప్రశ్న నోట్ ఇచ్చారు కదండి. ఆ హత్యకి ఏమైనా సంబంధం ఉందా? మీరు క్వశ్చన్ అడుగుతున్నట్టు లేదు, రివర్స్ లో పోలీసులనే ఇంటరాగేషన్ చేస్తున్నట్టుంది. ఇవాళ రేపు ప్రెస్ మీట్కి వచ్చేదానికి జాబ్ ఇంటర్వ్యూకి రెడీ అయినట్టు రెడీ అవ్వాల్సి వస్తుంది. ఫస్ట్ ప్రెస్ నోట్ ఇచ్చినాం కదా, గట్లనే మళ్ళీ ఇస్తాం. జర ఓపిక పట్టుర్రి. నన్ను పోనండి. బాడీని కొంచెం త్వరగా తీసేయమని చెప్పండి మ్యామ్. హ్యాపీ అవర్స్ కదా, కస్టమర్స్కి ఇబ్బంది. మీకు ఆషాఢం ఆఫర్ ఇస్తా. ఏంది, మర్డర్ నువ్వు చేసినావు అని ఒప్పుకో, 6 నిమిషంలో బాడీ తీపిస్తా. అర్రే హట్ అయినావా బేబీ ఫేస్? చల్ చల్. ఝాన్సీ సార్, టేక్ ఎ లుక్. ఇట్స్ పాయిజన్. ఒక సిప్ చాలు చంపడానికి, వెపన్స్ అవసరం లేదు. బాడీలోకి పాయిజన్ ఎలా వెళ్ళిందంటారు సార్? నో క్లూ, చాలా వేస్ ఉన్నాయి, ఒకటని చెప్పలేం. సార్ ఇంకో డౌట్, కిల్లర్ని పట్టుకోకుండా కిల్లర్ ఎలా చంపాడో మాత్రం తెలిస్తే సరిపోతుందా? అది మన జాబ్ కాదు. హెడ్కి దెబ్బ తగిలిన వాళ్ళు ఈ రకంగా డెత్ అయి ఉండొచ్చు. దాన్ని జిన్నాత్ అంటారమ్మా. అదే నిజంగా చంపింది. ఏలియన్ లా ఉంది మేడం. ఇలాంటి కొన్ని గ్యాసెస్ పీల్చుకోవడం వల్ల ఇలాంటి హాలూసినేషన్స్ వస్తుంటాయి. హలో, ఏం ఫోరెన్సిక్ దొరా, రిపోర్ట్లో ఏం దొరకబెట్టినావు? కిల్లర్ వాడిని చంపడానికి బాడీలోకి పాయిజన్ ఇంజెక్ట్ చేశాడు. ఓ, సూటిగా సుత్తి లేకుండా గుచ్చి చంపిండనమాట. మేబీ వాడు డాక్టరే ఉండొచ్చేమో. ఆడి ఇంజెక్షన్ ఇచ్చింది సర్జరీ కోసం కాదు, సంపనీకి. దానికి డాక్టర్ అవసరం లేదు, గుచ్చుడు వస్తే చాలు. ఎనీవే థ్యాంక్స్ దొరా. మేడం వీడు ఎంత చేష్టలు చూస్తుంటే మొన్న మధ్య ఢిల్లీలో ఒకడు వాళ్ళు ఎవరిని ముక్కల కింద నరికేసి ఫ్రిడ్జ్ లో పెట్టి పడేశాడు. కొంప తీసి డాట్ టైప్ అంటారా? అచ్చే, మొన్న సైకాట్రిస్ట్ ఒకరు, విశ్వామిత్ర మ్యామ్. సైకాట్రిస్ట్ విశ్వామిత్ర చెప్పినట్టు గ్యాస్ లీక్ చేసి హలూసినేషన్స్ తో చంపుండొచ్చు అన్నాడు. అయ్యుండొచ్చు,
ఇదేదైనా పర్సనల్ రివెంజ్ అయినా అయి ఉండాలా? లేకుంటే ఇగో నువ్వు చెప్పినట్టు సైకో అయి ఉండాలి. ఇప్పుడు మనం ఆ కిల్లర్ని పట్టుకోలేమంటారా మేడం? చనిపోయిన కాశీ గురించి ఏమైనా డీటెయిల్స్ దొరికినాయా? అతను ఏకనిరంజన్ మేడం, అతనికి ఎవ్వరు లేరు. సరే, నేను అమెరికన్ ఎంబసీకి పోవాలి ఈ అలెక్స్ మర్డర్ కేసు గురించి. మీరు మళ్ళీ ఆ మర్డర్ స్పాట్ పోయి ఏమైనా ఎవిడెన్స్ దొరకబెట్టండి. సరే మ్యామ్. కమలాన్ని తీసుకుపో. ఓకే మ్యామ్. అయితే కిల్లర్ ఇదంతా మాస్క్ వేసుకొని చేస్తుండు. ఎక్స్పెక్ట్ చేయలేదు. సార్, మిమ్మల్ని ఒకసారి అర్జెంటుగా కలవాలి సార్. ఇప్పుడు రమ్మంటారు సార్? థ్యాంక్ యూ సార్. మర్డర్ జరగడానికి ముందు ఎవరెవరు చెక్కినారో నేను చూశాను సార్. నా అనుమానం నిజమే సార్. అక్కడ ఉన్న రిజిస్టర్ నేను చూశాను సార్. అక్కడ రూము దక్ష పేరు మీద లేదు, మిథిలా పేరు మీద ఉంది సార్. సార్, నువ్వు ఇంతకు ముందు ఇన్వెస్టిగేషన్ వదిలేసి ఫోరెన్సిక్ లో చేరావు. యూ హ్యావ్ యువర్ ఓన్ రీజన్స్. ఐ రెస్పెక్ట్ దట్. జాయిన్ అగైన్. ఇట్స్ ఎన్ ఆర్డర్. కమ్ సీ దిస్. రే బెనర్జీ, నువ్వు చేయాల్సిన పని కూడా నేనే చేస్తున్నాను. కిల్లర్ డీటెయిల్స్ వచ్చాయి, నీకు పంపించాను. ఫినిష్ చేయి. రేయ్, ముందు నేనే చూశానన్న సంగతి మేడంకు చెప్పు. చెప్పనవసరం లేదు, దీని మీద నీ ఫింగర్ ప్రింట్సే ఉన్నాయి. ఓరిడమ్మ, ముందు నువ్వెక్కడ తీసేసుకుంటావని కంగారులో నేనే తీసేసుకున్నాను. దీనికి మాత్రం నువ్వే సాక్ష్యం కదా. ఒకవేళ నేను చెప్పలేదనుకో నిన్ను బొక్కలో తోస్తారు. కాబట్టి మూసుకో. వద్దులేండి, పక్క బయట బెటర్. కిరణ్, దక్ష అక్కడ ఈ అలెక్స్ గడ్ మర్డర్ కేసు కోసం యూఎస్ ఎంబసీకి వెళ్ళారు సార్. సార్, ఏమన్నా ప్రాబ్లమా? రాతారండి. This is all the information we have about Alex Marcus, sir. As and when the case develops, we will keep you posted. Thank you for your patience. Thank you. నాకు తెలవక అడుగుతా, వాళ్ళ కంట్రీల్లో మనోళ్ళు సస్తే గిట్లనే రిపోర్ట్ రాసిస్తారా? ఏమన్నా ఓవర్ యాక్షన్? గుడ్ డే.
Daksha, it's over. Smoke, hallucinations, misleadings, killings. What a sketch. It's all over. No more games. బ్రేకింగ్ న్యూస్. నగరంలో జరుగుతున్న వరుస హత్యల విషయంలో అతిపెద్ద ట్విస్ట్. ఈ హత్యలన్నీ చేస్తోంది మరెవరో కాదు, ఇన్నాళ్ళు ఈ కేసుల్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్న సిఐ దక్షే. ఎవరి కంటా పడకుండా మాస్క్ వేసుకుని తానే మర్డర్స్ చేస్తూ, తానే ఇన్వెస్టిగేట్ చేస్తూ పోలీసుల్ని తప్పుదారి పట్టిస్తోంది దక్ష. అయితే దీనికి కారణం ఏంటో ఎవరికి అంతు పట్టకుంది. జర్నలిస్ట్ అయ్యండి మీరు, పోలీసులకి ఇన్వెస్టిగేషన్ విషయంలో ఇంత హెల్ప్ చేశారు. అసలు దక్ష మేడం మీద మీకు ఎప్పుడు అనుమానం వచ్చింది? సిఏ దక్ష ప్రొఫైల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండడంతో ఒక డాక్యుమెంటరీ చేయడానికి ఆవిడ ఫాలో అవ్వాల్సి వచ్చింది. అలెక్స్ మర్డర్ జరగడానికి ముందు అదే హోటల్కి ఆమె వెళ్ళడం, 1 అవర్ తర్వాత అలెక్స్ మర్డర్ జరగడంతో అనుమానం వచ్చి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశా. నాకున్న కాంటాక్ట్స్తో ఫారెన్సిక్ పంపిస్తే దక్ష ప్రొఫైల్ ఆ ఫుటేజ్తో మ్యాచ్ అయింది. తప్పుకోండి. ఇప్పుడే ఇన్వెస్టిగేషన్ మొదలైంది. త్వరలో మీకు అన్ని ఆన్సర్స్ దొరుకుతాయి. దక్ష మేడం ఒక పోలీస్ ఆఫీసర్ అండి, తనే హత్యలు చేసి తిరిగి ఏమీ తెలియనట్టు తనే ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? అదే మాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. దక్ష మేడం మీకు కొలిగ్గే కాకుండా మంచి ఫ్రెండ్ కూడా. తను ఇలా చేస్తుందని మీకు ముందే తెలుసా? లేదు, తను చేసిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. తన మానసిక పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఫస్ట్ నేనే షాక్లో ఉన్నాను. చూద్దాం. కష్టమే. ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ అయినాయి. ఇవన్నీ ఎందుకు చేసావు? అసలు నువ్వే మర్డర్ చేసి మళ్ళీ నువ్వే ఇన్వెస్టిగేట్ చేస్తావా? ఈ పాయిజన్, మాస్క్లు ఏంటి ఇవన్నీ? అసలు ఇవన్నీ కాదు. నాకు నువ్వు తెలుసు దక్ష. ఐ నో యూ వెల్. ఒకవేళ నువ్వే ఇదంతా చేయాలనుకుంటే ఇంకా స్మార్ట్గా చేసేదానివి. ఒక ఫ్రెండ్గా అడుగుతున్నాను, నిజం చెప్పు దక్ష. దక్ష ఎవరు? నేను మిథిల. అసలు నీకేం తెలుసు నా గురించి? డ్రామాలాపి నిజం చెప్పు దక్ష. ఈ మిథిలా గిథిలా అని కథలు చెప్పకు. నా వాళ్ళని చంపిన ఎవరిని వదిలిపెట్టను. నీ వాళ్ళ? ఎవరిని వాళ్ళు? అసలు నీకెవ్వరూ లేరని నాకు తెలుసు. ఎవరు లేరు, ఎందుకంటే అందరినీ చంపేశారు కాబట్టి. అన్యాయంగా చంపేశారు కాబట్టి. స్టాప్ ఇట్ దక్ష. దక్ష ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళని వదిలిపెట్టను. స్టాప్ ఇట్. వదిలిపెట్టను. స్టాప్ ఇట్ దక్ష. దక్ష, దక్ష, సార్
టేక్ టు ద హాస్పిటల్. ఓకే సార్. మేడం దక్ష ఓకే? ఝాన్సీ, దక్ష ఇల్లు సర్చ్ చేయాలి. ఇవి కూడా దొరికాయి సార్. ఇంకా చాలా బాటిల్స్ ఉన్నాయి సార్. సార్, ఎనీ లీడ్ విక్రమ్? యా సార్, సర్చ్ ఇస్ ఆన్ సార్. తనేదో మెడికేషన్ తీసుకుంటున్నట్టుంది సార్. పిల్స్ బాటిల్ దొరికింది. అదేంటో కనుక్కో. ఇంకా త్వరగా సెర్చ్ చేసిన తర్వాత మీట్ మీ ఇన్ ద హాస్పిటల్. మనిషి మెదడులో పుట్టే ఆలోచనతో మనం ప్రపంచాన్ని జయించవచ్చు లేదా మార్చి మసి చేయొచ్చు. అలాంటి మనుషుల థాట్ ప్రాసెస్ని ఎక్కడ వీలైతే అక్కడ, ఎప్పుడు వీలైతే అప్పుడు, సాధ్యమైనంత వరకు గైడ్ చేస్తూనే ఉండాలి. అది మన సోషల్ రెస్పాన్సిబిలిటీ. సారీ మై డియర్స్. హలో సార్, నేను కమిషనర్ని మాట్లాడుతున్నా. ఒక ఎమర్జెన్సీ కేసు. ఒకసారి హాస్పిటల్కి రాగలరా? ఎస్ సార్, లుక్ వాట్ ఐ ఫౌండ్. ఈ పిల్స్ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ వాళ్ళు వాడతారు సార్. అదే కాదు, అక్కడ మాకు కొన్ని పేపర్ కటింగ్స్ కూడా దొరికినాయి. అండ్ వన్ మోర్ థింగ్ సార్, లుక్ వాట్ దిస్ ఇస్. నాకు అక్కడ డైరీ దొరికింది. ఇన్ దిస్ వి ఫౌండ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ సార్. మిథిలా, డాటర్ ఆఫ్ నగరి అనంతయ్య, హౌస్ నెంబర్ 5-2-57, BTS కాలనీ, వికారాబాద్. హలో, వికారాబాద్ పిఎస్. చెప్పండి. హైదరాబాద్ రాయదుర్గం పిఎస్ నుంచి మాట్లాడుతున్నాను. మిథిలా అనే అమ్మాయి డీటెయిల్స్ కావాలి. తండ్రి పేరు అనంతయ్య, BTS కాలనీ. అనంతయ్య కూతురా? ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని 2 years అవుతుంది సార్. న్యూస్ లో కూడా వచ్చింది. సూసైడా? నమస్కారం. నమస్కారం. ఎక్కడ? ఇలాంటి రోజు ఒకరోజు జీవితంలో ఎప్పుడూ రాకూడదని తనకు ఆ రోజే చెప్పాను. కర్మ పెంపుడు కుక్క లాంటిది. కర్మ సిద్ధాంతాన్ని ఎవరూ తప్పించలేరు. కర్మ మా వెంట పడింది కాబట్టి మేం మీ వెంట పడ్డాం. పోలీసు, సైకియాట్రిస్ట్ సహాయం తీసుకునే సంప్రదాయం ఈ దేశంలో కూడా ఉంది సార్. సార్, మీకు కావాల్సినవన్నీ అరేంజ్ చేసాం. ఏమైనా అవసరం ఉంటే పిలవండి. థ్యాంక్ యూ సార్. ప్లీజ్. ఓకే సార్. Focus on the light, please. నువ్వు నన్ను నమ్మచ్చు. నీ మనసులో ఉన్నది నిర్భయంగా నాకు చెప్పు. నేను నీకు హెల్ప్ చేస్తాను. పేరు దక్ష కాదు, మిథిలా. మా నాన్నగారు అనంతయ్య.
ఆయుర్వేద డాక్టర్. నాకు ఆయుర్వేదం ఇష్టం లేదని ఆయన నన్ను ఎంబీబీఎస్ చదివించారు. ఆయన ఆయుర్వేదం, నేను అలోపతి. ఎప్పుడు ఆర్గ్యూ చేసుకునేవాళ్ళం. ఇదే అఫెక్షన్ అని తెలిసే లోపే ఆయనకి పిచ్చి అని చెప్పి చంపేశారు. ఒంటరైపోయిన మా నాన్నమ్మ తాతయ్యను చూసుకోవడానికి మా ఊరు తిరిగి వచ్చాను. మాకెవరున్నారమ్మా? నేను ఇకపై ఇక్కడే ఉంటాను మీతో. మీ నాన్న పిచ్చివాడు కదమ్మా. ప్రకృతి మనకిచ్చిన గొప్ప వరం ఆయుర్వేదం. తరతరాలుగా ఆయుర్వేదాన్ని బతికిస్తున్న కుటుంబం మాది. మా నాన్న అనంతయ్య అందులోని రహస్యాలు మనకందరికీ అందించడానికి తన జీవితం మొత్తం కృషి చేశారు. కానీ నాకు మాత్రం దాని గొప్పతనం ఆయన రీసెర్చ్ చదివిన తర్వాతే అర్థం అవడం మొదలైంది. రోగ సర్వాపి మందాగ్ని. మొక్కల మీద ఆధారపడటం తప్ప మానవాళికి భవిష్యత్తులో మనుగడలేదు. మన చుట్టూ కనిపించే ఎన్నో మొక్కలు ఎన్నెన్నో రోగాలకు మందులుగా పనిచేయగలవు. ఉదాహరణకు క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద జబ్బులను పూర్తిగా నయం చేయగలిగే అపూర్వ కణాలు కొన్ని ప్రత్యేకమైన మొక్కల్లో ఉన్నాయని ఆయుర్వేదం చెబుతుంది. అపూర్వ కణాలు, మిరకల్ మాలిక్యూల్స్. కార్డియోవాస్క్యులర్ సిస్టంలో ప్రధాన పాత్ర పోషించే ఈ మిరకల్ మాలిక్యూల్ని 1980లో అమెరికన్ ఫార్మకాలజిస్ట్ అయిన డాక్టర్ లూయి ఇగ్నారో దాన్ని కనుక్కున్నందుకు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. కానీ ఆ ట్రీట్మెంట్ లక్షల్లో ఉండడంతో సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. మన దేశంలో చాలామంది పేద ప్రజలకి అసాధ్యమైంది. సంజీవ్ని లాంటి ఎన్నో అద్భుతమైన మూలికలు మనకి అందుబాటులో ఉండడంతో మా నాన్న లక్షల్లో అయ్యే అదే మిరకల్ మాలిక్యూల్స్ని ఆయుర్వేదంలో కనుక్కొని ప్రజలకి ఉచితంగా ఇవ్వాలనుకున్నారు. అందుకే ఆయన్ని చంపేశారు. ఒక్కనికే కాదు, మొత్తం కుటుంబానికే పట్టింది పిచ్చి. ఏమైనా సోయిండో చెప్తున్నా? ఏ పిల్ల బయటికి రా. మందు పెట్టిన దవాఖానా కుల్ల చేస్తావు పిల్ల. ఎవరికి పిచ్చి చెప్తారు మళ్ళా? పోరిన తోలుకుని ఊళ్ళోకి వచ్చినావా? అందరూ కుప్పాయి రాళ్లతో కొట్టేలా చేసుకోకు. ఈ పిల్లకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. రోగం కుదరది. వెళ్ళిపో. అమ్మా రండి. ఏంది రమ్మంటున్నావా? నువ్వు చేసినట్టే నేను చూసినట్టే. ఊపిరి పీల్చుకో. డాక్టర్ అమ్మా, ఇప్పుడు ఎలా ఉంది? మీ నాయన పిచ్చోడు కాదమ్మా. ఈ మందు పాపకివ్వు, తను బతుకుతుంది. ఆ నమ్మకం నాకుంది. నా ఒక్కదాని వల్ల ఇది కాదు అని మా బాబాయ్ ద్వారా చాలా మెడికల్ కాన్ఫరెన్సెస్లో ఈ మాలిక్యూల్స్ గురించి చెప్పాను. అంటరాని వాళ్ళని చూసినట్టు చూస్తూ ఉంటారు ఈ దేశంలో.
అంతెందుకు ఆయుర్వేదాన్ని ఈసడించుకున్న వాళ్లలో నేను ఉన్నాను. బట్ మా నాన్నగారు అనంతయ్య ఇన్స్టెంట్గా పనిచేసే కొన్ని ఆయుర్వేద మందులను మెన్షన్ చేసి చనిపోయారు. ఆయన రాసిన దాన్ని బేస్ చేసుకుని నేను కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి పెద్ద పెద్ద జబ్బుల్ని పూర్తిగా నయం చేయగలిగే కొన్ని ఆయుర్వేద మాలిక్యూల్స్ని కనుక్కున్నాను. మెడికల్ టర్మినాలజీలో చెప్పాలంటే దోస్ ఆర్ ది ప్లాంట్ బేస్డ్ మాలిక్యూల్స్. చప్పట్లు కొట్టడం కాదు, సాయం చేసే చేతులుండాలి. ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందరికీ, ముఖ్యంగా పూర్ పీపుల్కి ఫ్రీగా ఇవ్వాలి. మీరు నాకు చెయ్యందిస్తే నా కళ నిజమవుతుంది. డబ్బు లేనివాడు కూడా జబ్బు లేకుండా బతకాలనే తన ఆలోచన నాకు బాగా నచ్చింది. మిథిలా కనుక్కున్న మాలిక్యూల్స్ మాస్ ప్రొడక్షన్ చేయడానికి నేను హెల్ప్ చేస్తాను. రైట్ ఫ్రమ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు డెలివరీ ఐ విల్ టేక్ కేర్. Congrats. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ మిథిలా. థ్యాంక్ యూ సార్. మీ నాన్నగారు మాకు బాగా తెలుసు. ఐఎమ్ సారీ వి కుడ్ నాట్ సేవ్ హిమ్. ప్లీజ్ కమ్. షూర్. ప్లీజ్. అందరికీ ఆ మందు ఫ్రీగా ఇవ్వడం మొదలుపెట్టాను. మా నాన్నగారి డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందనే హ్యాపీనెస్ ఎక్కువసేపు మిగలలేదు. ఎందుకో తెలియదు, నేను ఇచ్చిన మందులు వికటించే. ఈ సొసైటీలో ప్రజలకు మంచి చెయ్యాలనుకోవడం కూడా చాలా కష్టమని మా నాన్నగారు నాకు అప్పుడప్పుడు చెప్పేవారు. ఆ సమయంలో ఆయనే గుర్తొచ్చారు. ఆయనతో పాటు నాకేదైనా కష్టం ఎదురైతే మా బాబాయ్కి కాల్ చేయమని ఎప్పుడో చెప్పిన మాట కూడా నాకు అప్పుడే గుర్తుకొచ్చింది. సార్ మామూలు తలనొప్పి మాత్రలే 1కి 100 సార్లు ల్యాబ్లో టెస్ట్ చేసి వదులుతారు. అలాంటిది ఎలాంటి ట్రయల్స్ లేకుండా, ఎటువంటి పర్మిషన్స్ కూడా లేకుండా జనాలకు ఈ మెడిసిన్ ఎలా ఇచ్చారు సార్? అనంతయ్యను, ఆయన కూతుర్ని, అంతకన్నా ఆయుర్వేదాన్ని గుడ్డిగా నమ్మాను. ఆయుర్వేదం అనేది రిలయబుల్ మెడికల్ సిస్టమ్ కాదని మళ్ళీ ప్రూవ్ అయింది. ఐఎమ్ సారీ, సో సారీ. పాపా, ఇట్స్ ఇంపాసిబుల్. నాకే పాపం తెలీదు. మీ నాన్నగారితో స్టార్ట్ చేసి నీతో ఫుల్ స్టాప్ పెడుతూ ఇలా 3 జనరేషన్స్ కంప్లీట్గా వైప్ చేయడం ఎంత ఎక్స్పెన్సివో తెలుసా? మా నాన్నగారిని మీరు చంపేశాను. జస్ట్ లైక్ మీ క్లినిక్లో పేషెంట్స్ చంపినట్టు. మెర్క్యూరీ కొంచెం మిక్స్ చేశాను అంతే. బై ద వే, ఆర్ యూ సర్చింగ్ ఫర్ దట్ హార్డ్ డిస్క్? డోంట్ వరీ, it's safe with me.
you want to burn her alive, you dig the hole. అది ఇప్పుడే పారిపోయింది చూడలేదా? తనెక్కువ దూరం వెళ్ళలేదు. ఆ మిరకల్ మాలిక్యూల్స్ మన మీద ప్రయోగం చేసుకున్న తర్వాత మన శరీరం విషాన్ని కూడా తట్టుకుంటుందని మా నాన్నగారు ఆయన డైరీలో రాశారు. What's the password? Password? This is a self-destructing, encrypted hard drive. If we don't enter the correct password, then it will corrupt itself. అది నాకు ఇచ్చాయి, నేను ఓపెన్ చేయిస్తా. Commissioner? Sir. It's DID. Dissociative Identity Disorder. ఓ గంటలో రిపోర్ట్ పంపిస్తాను. సరే. టేక్ కేర్ ఆఫ్ హర్. కమిషనర్, దాన్ని అరెస్ట్ చేయడం కాదు, షూట్ చేసి పారేయండి. మీ వల్ల అవ్వకపోతే చెప్పండి. షూట్ చేసి పారేయడానికి ఇది మీ సోకాల్ ఫార్మా బిజినెస్ కాదు మిస్టర్ బలరామ్. చట్టం, దానికో ప్రొసీజర్ ఉంటుంది. అది మా డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. మీ పనేదో మీరు చూసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, మీకు చిన్న అడ్వైస్, మీరు మందులు మాత్రమే తయారు చేయండి, నేరాలు కాదు. తను చెప్పింది చూస్తుంటే చాలా అన్బిలీవబుల్గా ఉంది సార్. ఆన్ వాట్ బేసిస్? ఎవరైనా వాళ్ళ గతాన్ని చెప్పేటప్పుడు వాళ్ళకి తెలిసింది మాత్రమే చెప్తారు, కానీ తనకు తెలియనివి కూడా చెప్తున్నట్టు అనిపిస్తుంది సార్. చెప్పింది దక్ష కాదు, మిథిల. మిథిల అనే అమ్మాయి పట్ల ఎంపతి పెంచుకొని ఆమెకు ఏదో ఇంజస్టిస్ జరిగిందని ఫీల్ అయి అది డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్గా మారి తనే మిథిలలా ఊహించుకొని ఈ క్రైమ్ చేసిందని డాక్టర్ విశ్వామిత్ర ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా దక్ష క్రైమ్ చేసినట్టు ఒప్పుకున్నా, క్రైమ్ చేసినప్పుడు తనకున్న సైకలాజికల్ కండిషన్ సరిగ్గా లేదన్న కారణంతో ఆమెకున్న ఈ డిజార్డర్ పూర్తిగా నయమయ్యేంత వరకు అసైలంలో ఉంచి మెంటల్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయాలని పోలీసు వారిని కోరుతున్నాం. ఆ తర్వాత ప్రొఫెసర్ విశ్వామిత్ర పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చే నివేదిక బట్టి జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. మిథిల డైరీలో దొరికిన ఇన్ఫర్మేషన్ బట్టి మరోసారి మిథిల కేసుని రీఇన్వెస్టిగేట్ చేయాల్సిందిగా పోలీస్ శాఖను కోర్టు ఆదేశిస్తోంది. ఎస్ సార్. దక్ష ఎక్కడా? ఇప్పుడే మన వాళ్ళ వెహికల్లో వెళ్ళింది సార్. ఊరిటమ్మ, మన కారు ఇక్కడే ఉంది కదా. కిరణ్ చూసుకో. ఏం రో, అందరూ ఒక్క కాడే రెంట్కు తెచ్చుకోలే?
బట్టలు, ఏం రో ఎవ్రీ టైమ్ ఆన్ టైం. వాచ్ ఏమైనా ఖరాబ్ అయిందా? లేట్ అయినావు. నా వాచ్ బాగానే పనిచేస్తుంది, నీ టైమే బాగా ఖరాబ్ అయింది. సో ఏంటి డిఐడి ఉందా? అసలా ఆ మిథిలాకి నీకు ఏంటి సంబంధం? కంగ్రాచులేషన్స్, మళ్ళీ చేరినావు కదా, నువ్వే తెలుసుకొని చెప్పు. తెలుసుకోవడమే కాదు, నీ డబుల్ గేమ్ క్లోజ్ చేసేది కూడా నేనే. క్లోజ్ చేయడు తర్వాత కానీ ముందు ఆ ఫోన్ చూడు. సార్ వాట్? సార్ నో సార్, ఐ థింక్ ఐ కెన్ గివ్ హర్ ద బెస్ట్ సేఫ్టీ. ఓకే సార్. టార్గెట్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసిన. బలరామ్ సార్, ఒక బ్యాడ్ న్యూస్. దక్షన్ చంపే ప్లాన్ ఫెయిల్ అయింది సార్. వాట్ ద హెల్? కానీ మన లక్ ఏంటంటే తనని ఇక్కడికి తీసుకొస్తున్నారు. మరి ఇంకో గుడ్ న్యూస్, హార్డ్ డిస్క్ ఓపెన్ అయింది. వి గాట్ ద సోర్స్ ఫైల్. దక్ష సంగతి నేను చూసుకుంటాను. వాట్ ద హెల్? కదలకు ఆగు, తిప్పుటు, సరిగా పట్టు, పద నడు. మీరు వెళ్ళండి. ఇది నీ తప్పు కాదు దక్ష. దీనికి అంతటికి కారణం ఆ అనంతయ్య, ఇంకా ఆయన కూతురు మిథిల. వాళ్ళు మంచోళ్ళు కాదు, దే ఆర్ అవర్ ఎనిమీస్. అందుకే వాళ్ళని చంపేశాము. మరి నువ్వేమో నేనే మిథిల అని ప్రిటెండ్ చేస్తున్నావు. డోంట్ వరీ, నిన్ను చంపను, నీపై ఒక చిన్న హ్యూమన్ ట్రయల్ చేస్తాను. అంటే చీకట్లో ఉన్న మన ఈ హ్యూమన్ రేస్ కోసం నువ్వు ఒక టార్చ్ లైట్ అవ్వాలి. ఎస్, టార్చ్ లైట్ అవ్వాలి. హ్యూమన్ ట్రయల్స్ ను ఒక్కనివే చేసి ఎట్లా రా?
హలో. నీ వాచ్ సంగతి నాకు తెలియదు కానీ నీ టైం మాత్రం షురూ అయింది. అసలు ఎంకొచ్చే चल बे. సురేష్, దక్ష గురించి నువ్వు ఇంత ఇన్వెస్టిగేట్ చేస్తున్నావు అంటే నీ గ్యారంటీ మిథిలా గురించి తెలిసి ఉండాలి. అసలు ఎవరి మిథిలా? మిథిల గురించి దక్ష చెప్పిన ప్రతి ఇన్ఫర్మేషన్ కరెక్టే సార్. వాళ్ళ ఫ్యామిలీ అంతా చనిపోయారు. మిథిల కనిపించకుండా పోయింది. కానీ ఇక్కడ మిథిలాకి దక్షకి మధ్య సంబంధం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎంతకీ ఏమైంది సార్? దక్ష బెనర్జీ చంపడానికే అసైలంకి వెళ్ళింది. అంటే ఆమె ఏదో ప్లానింగ్లో ఉంది సార్. తను పట్టుకోకపోతే ఇంకెంతమంది చంపుతుందో ఏం అర్థం కావట్లేదు. మిథిలా గురించి పూర్తిగా తెలుసుకుంటేనే మనకి దక్ష గురించి తెలుస్తుంది. ఓకే సార్. కిరణ్ కమిన్, కిరణ్ కమిన్. అందరూ అర్జెంట్గా బెనర్జీ అసైలంకి రండి. Hi, everybody. Good evening. Please be seated. Hello, sir. Good evening, sir. ఒక కొత్త సిరీస్ ఆఫ్ మెడిసిన్స్ బీ ల్యాబ్స్ త్రూ లాంచ్ చేయబోతున్నాం. అందుకే ఈ పార్టీ. ఈ ప్రాసెస్లో నేను చచ్చి బతికాను. మా ఫ్రెండ్ అలెక్స్ మార్కస్ బ్రతికి చచ్చాడు. A toast to him. Cheers. Good evening, sir. Hey, Commissioner. Welcome, welcome. Please speak. Thank you. Thanks for inviting. My pleasure. Hi. మీరు మందులు మాత్రమే తయారు చేయమన్నారు. See now, I've kept my word. ఇది చెప్పడానికి నన్ను ఇన్వైట్ చేశారా? ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే మీ ఇన్వైటీస్ లిస్ట్లో ఐఎమ్ ద లాస్ట్ పర్సన్. అది తెలుసు నాకు. పోలీస్ అనిపించుకున్నావు. You're absolutely right, Mr. Commissioner. All I wanted to know, హిప్నోటైజ్ చేసినప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ దక్ష మీతో ఏం చెప్పింది? గుడ్. దక్ష ఏం చెప్పిందో మీకు తెలియాలంటే మీరు నాకు కొన్ని డీటెయిల్స్ చెప్పాలి. డీటెయిల్స్? వాట్? మిథిల, అనంతయ్య, నిర్వాణ ల్యాబ్స్, ఫ్లైఓవర్, లిస్ట్ గోస్ ఆన్. ఇంకా కంటిన్యూ చేయమంటారా? దట్స్ ఓకే. జస్ట్ అ మినిట్. టేక్ యువర్ ఓన్ టైం. మీకు గుర్తొచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. బెనర్జీ ఎక్కడ తెచ్చాడు? షిట్.
అనంతయ్య మా అన్నయ్యరా. పిచ్చోడిని ముద్ర వేసావు కదరా. చంపించావు కదరా రేయ్. గుర్తుపట్టావా? నువ్వు రాజేసిన నిప్పులో నుంచి ఎగసిన అగ్ని నక్షత్రాన్ని. నేనే మిథిల, నేనే దక్ష, నేనే కర్మ. మిథిలా 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 మిథిలా. Don't move. చంపేశారా? ఇప్పటికి నాకు కథ అర్థమైంది. మీరు చేసిన పనికి నేను మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను. అది 5 నిమిషాల్లో మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఐ హ్యావ్ మై ఓన్ రీజన్స్. గో. ఓ ఈ సోకాల్డ్ అసైలంలో మెంటలీ డిసేబుల్డ్ పేషెంట్స్ మీద ఇల్లీగల్ హ్యూమన్ ట్రయల్స్ జరుగుతాయి. ఈ సిండికేట్లో డాక్టర్ బెనర్జీతో పాటు పీ ల్యాబ్స్ చైర్మన్ బలరాం వర్మ కూడా ఉన్నారు. అన్ఫార్చునేట్లీ వాళ్ళిద్దరిని ఎవరు చంపేశారు. అన్నిటినీ క్లియర్ అండ్ తరోగా ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఇన్ 2 days మేము ముందు పెడతాం. థ్యాంక్స్ ఫర్ కోఆపరేటింగ్. అండ్ యా, దక్ష మేడం తప్పించుకుంది. మీ డీటెయిల్స్ అన్ని నాతో షేర్ చేసుకున్నందుకు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. సరే, ఆఫ్ ద రికార్డ్ మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెప్తారా? అడగండి. ఎన్నాళ్ళు మీరెందుకు దక్ష వెనకాల పడ్డారు? మీరే కరెక్ట్ సార్. డిఐడి, డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్, దక్షకి లేదు. తను ఫేక్ చేసింది. ఆమె కథకు నాకు చిన్న లింక్ ఉంది సార్. నా తమ్ముడు చనిపోయాడు వికారాబాద్ అనంతయ్య క్లినిక్. కానీ నా తమ్ముడు చావుకి మిథులకి ఎటువంటి సంబంధం లేదని నాకు రీసెంట్గానే తెలిసింది సార్. అది సరే, నేను దక్ష గురించి అడిగితే మీరేంటి మిథుల గురించి చెప్తున్నారు? మీ ఇన్వెస్టిగేటివ్ బ్రెయిన్కి ఇప్పటికే ఒక ఐడియా వచ్చుండాలి. దక్ష ఎవరో కాదు. మిథిల, సార్, మీ కథ, నా కథ, దక్ష కథ అన్నిటికీ మూలం ఒకటే సార్. మన ముగ్గురం ఒకే ముళ్ళ చెట్టుకు పూసిన 3 పువ్వులు. సార్, మీకు ప్రొఫెసర్ విశ్వామిత్ర గురించి తెలుసా? ఆయన ఇంటి పేరులోనే హింట్ ఉంది. ట్రై చేయండి.
నువ్వెక్కడున్నా నేను కలుస్తాను దక్ష. హలో. ఏం దొరా, పేషెన్స్ అంత సేఫా? నువ్వు మంచిదానివో చెడ్డదానివో నాకైతే అర్థం కావట్లేదు. మిథిలా. యూ కెన్ కాల్ మీ దక్ష. ఎందుకంటే నేను దక్షగా మారిన తర్వాత దొరికిన ఒకే ఒక ఫ్రెండ్ నువ్వు. సరే, ఇంతకీ నీ నెక్స్ట్ టార్గెట్ ఎవరు? నా నెక్స్ట్ టార్గెట్ని టేక్ కేర్ చేశా, కానీ విక్రమ్ ఒక చిన్న హెల్ప్. బలరాం ఎలాంటి వ్యక్తో ప్రపంచానికి నువ్వే చెప్పాలి. ఎందుకంటే మా నాన్న అనంతయ్య ఎలాంటి వారో ప్రపంచానికి తెలియాలి. తరతరాలుగా కాపాడుకుంటున్న ఆయుర్వేదాన్ని మనం మళ్ళీ బ్రతికించుకోవాలి. యా, కమ్ బ్యాక్ యాజ్ అన్ ఆఫీసర్. అవును, నేను మాట్లాడుతున్నది దక్షతోనా మిథులతోనా? చల్లు మా కన్నులు అన్నీ మా ఇష్టాలులే. రెయిన్బోలో 7 రంగులు మనలోని నిండు ఊహలు ఎవరో గుర్తించాలంటూ వెలిసిపోవులే. మా ఊపిరి మాకు ఆయుధం, మేమే మాకున్న బలం, ఎవరెన్ని అంటున్నామే మాగిపోవులే. సింహంగోల వేట ప్రతి అమ్మాయిది బాట. అందే ఆకాశాలే మా చేతిలో మేమే గీతలం, మా నుదుటున మేమే రాతలం. మా ఆనందాలకు హద్దులు గీయొద్దే. అరే మారే కాలం తీరు ఉరికేనే మాలో జోరు. ఓ గదిలో మీరు మమ్మే దాచొద్దే, బంధించొద్దే. Made for love and not for lust. ప్రపంచం was made for us. ఎన్ని దారులు ఎంత దూరమైన I will run and come for you. ఏమి అయ్యిన I am the queen and this is my throne. Family says I am the backbone. All we gotta do is stand as one, fight together no matter what comes. పుట్టకూడదు, నవ్వకూడదు, ఎడవకూడదు, గెంతకూడదు. Yeah, everybody's equal, but we might be more. Big heart, big brain, all the way to the core. To all the women, all the wives, you already know we give our lives. Just sold the Benz and bought the Rover. It's 2025, woman taking over.